నమ్ముతున్నాను. కంటి ఆపరేషన్కి ఒప్పుకుంటున్నాను. బేబీ, ఇంకా నువ్వు బయలుదేరలేదా? అయ్యో డాడీ, ఈరోజు సండే, స్కూల్ ఉండదు. అమ్మా, నేను బయలుదేరతాను. ఒక్క నిమిషం ఆగరా. నాగేశ్వరికి కంటి ఆపరేషన్ చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. అంతేకాదు, ఖచ్చితంగా నాగేశ్వరి కంటి ఆపరేషన్ నువ్వే చేసి తీరాలి. అమ్మా, నేను ఎంత బతిమాలినా నిన్నటి వరకు నువ్వు అస్సలు ఒప్పుకోలేదు. ఇప్పుడు సడన్గా ఎలా ఒప్పుకుంటున్నావమ్మా? ఆ దైవమే ఆజ్ఞాపించిన తర్వాత ఒప్పుకోకుండా ఎలా ఉంటాను? ఏంటమ్మా నువ్వు అనేది? రాత్రి ఓ నమ్మశక్యం కాని సంఘటన జరిగింది. నాకు ఇలాంటి ఎక్స్పీరియన్సే జరిగిందమ్మా. అది నీకెలా చెప్పాలో, అసలు చెప్పాలో వద్దా అని ఆలోచిస్తుంటే నువ్వే ఈ విషయం చెప్పావు. నీకేం జరిగింది? మనింటికి ఎందుకు వచ్చిందో నిన్నటి వరకు నాకు తెలియదు. కానీ ఈరోజు అర్థమైంది. నాగేశ్వరికి కంటి ఆపరేషన్ చేయమని దైవం ఆజ్ఞాపిస్తుంది. ఆ దైవమే మనకు తోడుగా ఉన్నప్పుడు నీ ప్రాణాల గురించి నాకెలాంటి భయం లేదు. నాగేశ్వరికి కంటి ఆపరేషన్ చేయి. సార్, డాక్టర్ గారు రండి. నేనే మీకోసం వద్దామనుకున్నాను, మీరే వచ్చేశారు. చాలా సంతోషం. ఏమ్మా, బావున్నారా? బావున్నానండి, మీరెలా ఉన్నారు? బావున్నావమ్మా. వసంత, నాగేశ్వరి, డాక్టర్ గారు వచ్చారండి. మీ తమ్ముడు దేవకోటి అతని భార్యాపిల్లలు కనిపించటం లేదు. బయటికి ఏమైనా వెళ్ళారా? వాడి గురించి మాట్లాడకండి సార్, ప్లీజ్. ఏం జరిగింది? మీ తమ్ముడికి మీకేమైనా గొడవలా? అమ్మా, కుటుంబం అన్న తర్వాత కలతలు కలహాలు సహజం. ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పు, వదిలే.
సారీ సార్, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాం. ఆ, అబ్బే అదేం లేదు, ఏదో చిన్న ప్రాబ్లం అంతే. ఏమండి, డాక్టర్ గారితో అసలు విషయం మాట్లాడండి. నాగేశ్వరి ఐ ఆపరేషన్ గురించి మీతో మాట్లాడడానికి రావాలనుకున్నాను. సరిగ్గా మేము కూడా అదే విషయం మాట్లాడటానికి వచ్చాం. నాగేశ్వరికి ఐ ఆపరేషన్ చేయటానికి నాకు కానీ మా అమ్మకు కానీ ఎటువంటి అభ్యంతరం లేదు. సార్, నాకు ఐ ఆపరేషన్ చేస్తే మీ ప్రాణాలకి ఏమైనా అవుతుందని నాతో పాటు మీ అమ్మగారు కూడా భయపడ్డారు కదా. మరి ఇప్పుడు నాకెలాంటి భయాలు లేవమ్మా. నా భయాలన్నీ ఒట్టి అపోహలని నాకు తెలిసిపోయింది. నీకు చూపును ప్రసాదించడం అంటే ఓ పుణ్యకార్యం చేసినట్లేనని నేను అనుకుంటున్నాను. నాగేశ్వరికి ఐ ఆపరేషన్ చేయడానికి మీరు ఒప్పుకోరనుకున్నాను, కానీ ఇంతలోనే మీలో ఇంత మార్పుని మీరు నమ్మలేకపోతున్నాం. అంత భయపడ్డ మీరు ఇప్పుడెలా ఒప్పుకుంటున్నారు? ఎలాగైతే ఏమిటండి, ఆవిడ అర్థం చేసుకుని ఒప్పుకున్నారు. మనకదే 10,000. చాలా సంతోషమండి. మాకు మధ్యలో కొన్ని అవంతరాలొచ్చినా, చెడు జరిగినా ఇప్పుడు మాత్రం అంతా శుభమే జరుగుతుంది. నా బిడ్డకు చూపు రాబోతుంది. చూపు వచ్చిన తర్వాత తను మమ్మల్ని చూస్తుంది, ఈ ప్రపంచాన్ని చూస్తుందనే ఊహే నాకు చాలా ఆనందంగా ఉంది. మీ కళ్ళలో ఉన్న ఆనందాన్ని నేను తప్పకుండా నిజం చేస్తాను. ఇప్పుడు మీరు పొందుతున్న ఆనందం కంటే ఎక్కువ ఆనందాన్ని రేపు మనం నాగేశ్వరి కళ్ళల్లో చూడాలి. తప్పకుండా చూస్తాం. రేపే నాగేశ్వరికి ఆపరేషన్. నాగేశ్వరి మన చేతికి చిక్కబోయే చివరి క్షణంలో మిస్ అయిపోయింది. అదే కనుక మన చేతికి చిక్కుంటే మన ఫ్యూచర్ ప్లాన్ని అమలుపరిచుండొచ్చు. నాకో డౌట్ రుద్రా, అసలు ఆ నాగేశ్వరి గుడ్డిది కదా, అదెలా కొలంలో ఉన్న కళ్ళు తీసుకురాగలదు? దానికి చూపొచ్చిన తర్వాతే ఆ నేత్రాలున్న చోటుకి వెళ్ళగలం. మరి అలాంటప్పుడు ఇప్పుడే నాగేశ్వరిని తీసుకొచ్చి ఏం చేస్తాం? ముందు జాగ్రత్త చర్యగానే నాగేశ్వర్ని నా అధీనంలోకి తెచ్చుకోవాలనుకుంటున్నాను. అర్థం కాలేదు. ఇందులో అర్థం కాకపోవటానికి ఏముంది? నాగేశ్వర్కి చూపు రాగానే దైవశక్తి తనని నాగేశ్వరం వెళ్ళేలా చేస్తుంది. అంతేకాదు, ఆ దైవశక్తి నాగేశ్వరికి మనలాంటి వాళ్ళ వల్ల ఆపద రాకుండా రక్షణ బలగాన్ని పెంచుతుంది. అందుకే నాగేశ్వరి అందురాలిగా ఉన్నప్పుడే మనం కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఓ సమర్థుడైన ఐ స్పెషలిస్టుని ఎన్నుకుని ఆపరేషన్ పూర్తి చేసి మన ప్లాన్ ప్రకారం నాగేశ్వరి ద్వారా ఆ దైవ నేత్రాలను సంపాదిస్తాం. ఇదంతా జరగాలంటే మనకు నాగేశ్వరి కావాలి. మనకు మనంగా నాగేశ్వర్ని మన ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే చాలా కష్టం. ఏదో ఒక రూపంలో దైవశక్తి అడ్డుపడుతూనే ఉంటుంది. మాంత్రిక బలంతో కాక బుద్ధి బలంతో పని పూర్తి చెయ్యాలి. అందుకే నేనొక ప్లాన్ చేశాను. ఏమిటది? ఆ అశోక్ గాడి ద్వారా నాగేశ్వరిని ట్రాప్ చేయాలి. ముందు వాడు మన కంటికి కనిపించాలి కదా. ఇంకో 24 గంటల్లో వాడు మన ముందుంటాడు. ఎలా? మా డిపార్ట్మెంట్లో ఒక ఆర్టిస్ట్ చేత అశోక్ గాడి పోలికలు చెప్పి వాడి బొమ్మను గీయించాను. దీని ఆధారంతో వాడు మనకు తప్పకుండా దొరుకుతాడు.
ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? జీవితంలో మనం ఎవరిని నమ్మినా నమ్మకపోయినా కన్న తల్లిదండ్రుల్ని నమ్ముతాం. వాళ్ళు ఎంతో మంచి వాళ్ళని నమ్ముతాం. కానీ వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసి నమ్మక ద్రోహులని తెలిస్తే ఎలా ఉంటుంది అశోక్? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మా అమ్మ నాన్నల గురించి. అసలు ఏం జరిగింది? మా పెద్దమ్మ పెదనాన్న మా నాన్నని ఎంతో నమ్మారు. మా పెదనాన్న మా నాన్న ఒకే తల్లి బిడ్డలు కాకపోయినా తోడు పుట్టిన వాడి కంటే ఎక్కువగా అభిమానించారు. కానీ మా నాన్న ఆస్తి కోసం వాళ్ళకే ద్రోహం తలపెట్టాడు. మా అక్కయ్యకి కంటి చూపు రాకుండా చేస్తే దానివల్ల తనకు పెళ్లి కాదని, తనకు పెళ్ళవ్వకపోతే ఆస్తి మొత్తం తన గుప్పెట్లో తెచ్చుకోవచ్చని మా నాన్న ప్లాన్ చేశాడు. ఆయన చేసిన నమ్మక ద్రోహం తెలిసి తట్టుకోలేను నేను మా పెద్దమ్మ పెద్దనాన్నకి చెప్పాను. మా నాన్న చేసిన తప్పుకి నన్ను మా అమ్మని కూడా ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. అంటే ఇప్పుడు మీరు ఇల్లు వదిలి బయటకు వచ్చేసారా? అవును. బాధపడక హాసిని, మీ నాన్నగారి మీద కోపంతో మిమ్మల్ని కూడా బయటికి వెళ్ళిపోమని ఉంటారు. అంత మాత్రాన నువ్వు కూడా తప్పు చేసిందని అయిపోతావా? నేను తప్పు చేయకపోయినా ఓ ద్రోహి కడుపున పుట్టినందుకు నేను తలదించుకోవాల్సి వస్తుంది. మా నాన్న ఇంత నీచమైన పని చేస్తాడని ఏనాడు ఊహించలేదు. ఆయన మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. అసలు నాకు ఇప్పుడు బతకాలని లేదు అశోక్, చచ్చిపోవాలన్నది. సారీ. నువ్వు తప్పు చేసావని అనవసరంగా ఫీల్ అవుతున్నావు హాసిని. జరిగింది ఏదో జరిగిపోయింది. లీవ్ ఇట్. బయలుదేరదాం అశోక్. బాయ్ అశోక్. బాయ్.
నన్ను కాపాడండి సార్. నన్ను ఎవరో కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. ఎందుకు కిడ్నాప్ చేశారు నాకు తెలియడం లేదు సార్. సార్ కిడ్నాప్ చేయించింది నేనే. ఈవిడెవరో తెలుసా? ఎవరు? నువ్వు నా మొహం చూడలేదు కదూ, నన్ను గుర్తుపట్టే ఛాన్స్ లేదులే. నువ్వు ఆ మాంత్రికురాలు కదూ? గుడ్. ఫోన్లో మాట్లాడిన వాయిస్ని బట్టే నేనెవరో చెప్పేశా. యు ఆర్ వెరీ షార్ప్. మీరిద్దరు కలుస్తున్నారేంటి? అసలు ఏం జరుగుతుంది? నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? నీతో ఓ డీల్ మాట్లాడడానికి కిడ్నాప్ చేయించాం. నిన్ను మృత్యు వెంటాడుతోందని తెలుసు. నీ ప్రాణాలు కాపాడుకోవడానికి నా కోసం వెతుకుతున్నావని తెలుసు. అవును, అనుక్షణం చావు బతుకుల మధ్య ఇప్పటికే సగం చచ్చిపోయాను. ఎలాగైనా నా ప్రాణాలు కాపాడండి ప్లీజ్. నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే నువ్వు మాకు సాయం చెయ్యాలి. ఏం చెయ్యాలి? నీ ఫ్రెండ్ హాసిని వాళ్ళ అక్కయ్య నాగేశ్వర్ని మాకప్పగించాలి. నాగేశ్వర్ మీకెందుకు అప్పగించాలి? అవన్నీ నీకు అనవసరం. నాగేశ్వర్ని అప్పగిస్తే నీ ప్రాణాలు నేను కాపాడుతాను. నో, నువ్వు మాంత్రికురాలి. నువ్వు నాగేశ్వర ప్రాణాలకు ఏదైనా ఆపద తలపెడతావు. ఖచ్చితంగా నాగేశ్వరి ప్రాణాలు తీయను. అయినా నీ ప్రాణాలు నీకు ముఖ్యం కానీ ఆఫ్టర్ ఆల్ ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రాణం గురించి నీకెందుకు బాధ? నాగేశ్వర్తో మీకేం పని? చెప్పానుగా, అవన్నీ నీకు అనవసరమైన విషయాలు. నువ్వు ఈ డీల్కు ఒప్పుకుంటే నీ ప్రాణాలు నీకు దక్కుతాయి. నువ్వు ఒప్పుకోకపోయినా నిన్ను మేమేమీ చెయ్యం. స్వేచ్ఛగా వదిలేస్తాం. మేం నిన్ను వదిలేసినా మృత్యువు మాత్రం నిన్ను వదలదు. అది గుర్తుంచుకో. నాగేశ్వరిని నేను ఎలా తీసుకురాగలను? నీ ప్రాణాలను కాపాడుకోవాలంటే తప్పకుండా తీసుకురాగలవు. ఆ తెలివితేటలు నీకున్నాయి. నీకిప్పుడున్నది రెండు చాయిస్లు. ఒకటి, నాగేశ్వర్ని మాకప్పగించి నీ ప్రాణాలు కాపాడుకోవటం. 2, మా డీల్కు ఒప్పుకోకుండా మృత్యువుకి బలైపోవటం. డూ ఆర్ డై.